జీవితంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వలేదు మీరు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. సరిగ్గా చెప్పారు మీరు. లేదు, నిజంగానే కరెక్ట్గా చెప్పారు. గొర్రెల మందలాగా ట్రైన్లో బస్సుల్లో ఎక్కి పొలోమని వచ్చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఏమీ చేయలేరు. పేదోళ్ళు కదా వీళ్ళ బాబులు. ఒకరు కూరగాయలు అమ్మితే, ఒకరు ట్రక్ నడిపితే, ఇంకొకరు రోడ్లు ఊడుస్తుంటారు. మండే ఎండలో చెప్పులు లేని కాళ్ళతో పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తారు మా నాన్నగారు. వాళ్ళు తమ పిల్లల్ని మీ బాబుల్లా ఖరీదైన స్కూల్లో, కాలేజీలో చదివించలేరు. వాళ్ళకి డబ్బులు కట్టి కోచింగ్ ఇప్పించేంత స్తోమత ఉండదు. కానీ మీకు తెలుసా, వాళ్ళెప్పుడు ఒట్టి చేతులతో రారు. ఏదో ఒకరోజు ఐఏఎస్, ఐపీఎస్ అవుతామనే దృఢమైన లక్ష్యంతోనే వస్తారు. ఒకవేళ లైబ్రరీలో చీపురు పట్టి చిమ్మాల్సి వచ్చిన, టాయిలెట్స్ ని క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు వెనకడుగు వేయాలి. వాళ్ళ ప్యాషన్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. వాళ్ళకున్న ఆ ప్యాషన్ ఖరీదైన స్కూల్లోనో, కాలేజీలోనో పైసలు పెడితే రాదు. హిందుస్థాన్లోని కోట్ల మంది పెట్టుకున్న నమ్మకం నుండి వస్తుంది. ఆ నమ్మకమే వాళ్ళ సంపాదన. గెలుపోటంలో వస్తూ పోతూ ఉంటే నావెల్ బాబు, కానీ ఏదో ఒకరోజు మాలో ఏ ఒక్కరికి విజయం దక్కినా అది హిందుస్థాన్లోని మీరన్న ఎన్నో గొర్రెల మందలకు వెళ్ళిపోతుంది.